హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఎన్టీఆర్ గారి దేవరా సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలాగుందో తెలుసుకుందాం. రివ్యూ అయితే చాలా షార్ట్ గా చెప్తాను. నేను ఈ సినిమాకి రివ్యూ చెప్పబోయే ముందు నేను ఈ సినిమాకి 300 రూపాయల టికెట్ కాస్ట్ అయితే పెట్టాను. నాకు ఈ 300 రూపాయలు నేను పెట్టిన డబ్బులకి నాకు ఎంత ఎంటర్టైన్మెంట్ గిట్టుబాటు అయిందో మాత్రం వీడియో ఆఖరిలో చెప్తాను. ఈ సినిమా యొక్క డైరెక్టర్ కొట్టాల శివ గారు. దేవరా ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు ఎలా చేశారు అనే దానికంటే కూడా డైరెక్టర్ కొట్టాల శివ గారి సినిమా ఎలా తీశారు అన్న దాని మీద చర్చ అయితే ఎక్కువ జరిగింది. ఎందుకంటే తన గత చిత్రం ఆచార్య కాబట్టి అది డిజాస్టర్ కాబట్టి ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందనేది తెలుసుకుందాము. ఇందులో ఎన్టీఆర్ గారి గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమాలో తను చూస్తున్నంత సేపు చూడాలనిపిస్తుంది. చాలా హ్యాండ్సమ్ గాను చాలా ఫిట్ గాను అయితే ఉన్నారు. తన గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో అయితే చాలా హ్యాండ్సమ్ గా అయితే ఉన్నారు. నటన పరంగా కావచ్చు, యాక్షన్ పరంగా కావచ్చు, పర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు, ఏ విధంగా తీసుకున్నా కూడా తను 100కి 200% అయితే న్యాయం చేశారు. తనను తప్పించి సినిమా చూస్తే మాత్రం మనకైతే ఏం ఉండదు. సినిమా అంతా తన మీద నడుస్తుంది. తను అలాగే సినిమా యొక్క హీరో ఎంత కష్టపడ్డప్పటికీ సినిమాలో మెయిన్ మనకి కామన్ ఆడియన్స్ కావాల్సింది ఏంటంటే కథ. కథ ఎలా ఉందనేది మనకి ఇంపార్టెంట్. ఈ సినిమా యొక్క స్టోరీ లైన్ వచ్చి ఎర్ర సముద్రం అనే సముద్రం మీద కొన్ని తప్పులు జరగకుండా అయితే హీరో అడ్డుపడుతూ ఉంటాడు. తను అలా ఎందుకు అడ్డుపడుతుంటాడు అనేదే స్టోరీ లైన్. చాలా సింపుల్ స్టోరీ లైన్. ఈ సింపుల్ స్టోరీ లైన్ ని దాదాపు 3 గంటల సేపు తిప్పితే చూపించారు. రిపీటెడ్ సన్నివేశాలు అయితే ఉన్నాయి. చాలా రొటీన్ సన్నివేశాలతో అయితే సినిమా అయితే 3 గంటల సేపు అయితే నింపేశారు. వీటిలో ఈ 3 గంటల్లో హైలైట్ అంటే చెప్పుకోదగ్గ సీన్స్ అంటే జస్ట్ ఎన్టీఆర్ గారు ఫైట్స్, డాన్స్ తప్ప ఇందులో హైలైట్ గా నిలిచే సన్నివేశాలు కావచ్చు, సీక్వెన్స్ కావచ్చు, మనం థ్రిల్ గురి చేసే సన్నివేశాలు కావచ్చు, ఇలాంటివి అయితే ఏమీ లేవని చెప్పొచ్చు. ఫ్యాన్స్ కి బాగా నచ్చే సినిమాగా చెప్పుకోవచ్చు. సినిమా స్టోరీ పరంగా చూసుకుంటే కొత్తదనంగా అయితే ఏమి అయితే స్టోరీలు అయితే లేదు. హీరోయిన్ విషయానికి వస్తే ఈ సినిమా ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ కావచ్చు, సెకండ్ హాఫ్ కావచ్చు, రెండు కలిపి దాదాపు 3 గంటల సేపు సినిమా 90% చాలా సీరియస్ గా అయితే సినిమా నడుస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా కామెడీ తరహా అయితే సన్నివేశాలు అయితే మనకైతే ఉండవు. హీరోయిన్ కనిపించే ఒక అరగంట సేపు అయితే కొన్ని సరదా సన్నివేశాలతో అయితే సినిమాని అయితే నడిపించారు. ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఒక సీరియస్ మోడ్ సినిమా. ఇంత సీరియస్ సినిమాని 3 గంటలు చూడడం అంటే కొంచెం కష్టమైనను. ఫ్యాన్స్ అయితే చూస్తారు వాళ్ళకి, ఎందుకంటే 3 గంటల సేపు ఎన్టీఆర్ గారిని చూసామన్న తృప్తి అయితే వాళ్ళకి కలుగుతుంది. ఇందులో మ్యూజిక్ విషయానికి వస్తే అనిరుద్ధ్ గారు మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. కానీ తమిళ సినిమాలతో పోలిస్తే అయితే సినిమాలు అయితే మనకైతే అంత ఎఫెక్ట్ పెట్టలేదని మనకైతే అనిపిస్తుంది. అలాగే మనకి కొట్టాల శివ గారు మనకు రొటీన్ స్టోరీనే మళ్ళా అయితే చూపించారు. ఇది ఒక పార్ట్ కి సరిపోయే సినిమా. దీన్ని ఎందుకు 2 పార్ట్స్ గా తీస్తున్నారు నాకైతే అర్థం కాలేదు. క్లైమాక్స్ చాలా సింపుల్ గా అయితే ముగించారు. క్లైమాక్స్ లో చూపించిన ఒక బాహుబలి కట్టప్ప లాంటి సన్నివేశం అయితే ఒకటి చూపించారు. అదైతే అంత థ్రిల్లింగ్ అయితే మనకైతే అనిపించట్లేదు. చూడాలి సెకండ్ పార్ట్ ఒకవేళ తీస్తే అది మన ఊహాజనితంగా ఉంటుందా లేదా అనేది మనం వేచి చూడాలి. వారంగా చూసుకుంటే సినిమాని అయితే ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే మరీ పాదకట్టం టైప్ అయితే సినిమా అయితే లేదు. మనకైతే సినిమా ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చుతుంది. కామన్ ఆడియన్స్ కి అయితే కొంచెం మనకి లాగ్ అనిపిస్తుంది. ఇది మీరు ఎవరైనా సినిమా చూస్తుంటే మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. నేను ఈ సినిమాకి 300 రూపాయల టికెట్ కాస్ట్ అయితే పెట్టాను. ఈ 300 రూపాయలకు గాను నాకు 150 రూపాయల ఎంటర్టైన్మెంట్ మాత్రమే గిట్టుబాటు అయింది. మీరు ఎవరైనా సినిమా చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.